సినిమా చూస్తున్నంతసేపు బాలయ్య బాబుకి సినిమా కూడా ఉంటే నెక్స్ట్ లెవెల్ తెలుగులో అయితే. హే మిత్రమా, ఇప్పుడే నేను కన్నడ నుంచి డబ్ అయిన భైరతి రణగల్ యాక్టర్ బై శివరాజ్ కుమార్ మూవీ చూశాను. ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్ నేను ఆల్రెడీ మఫ్తీ సినిమా చూశాను, దానికి ఇది ప్రీక్వల్. మరి ఆ సినిమా చూస్తేనే ఈ సినిమా అర్థమవుతుందా అంటే అలా ఏం లేదు. ఈ సినిమా చూసాక మీరు మఫ్తీ చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమైంది. అండ్ ఇప్పుడు శివన్న ఫ్యాన్స్ కానీ లేదంటే మఫ్తీ ఫ్యాన్స్ కానీ అరే ఏంట్రా ఇలా చెప్పా అనుకోకండి. సినిమా చూసాక నా ఒపీనియన్ అయితే నాకైతే ఓకే ఇష్గా అనిపించింది. వీడియో ఎండింగ్ వరకు చూడండి, నేను ఎందుకు అలా చెప్పానో అప్పుడే మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోయే ముందర నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ ఆగతాయి ఆశిష్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. 3 months బ్యాకే మఫ్తీ మూవీ యూట్యూబ్ లో కూడా స్ట్రీమ్ అవుతుంది, మీరు అక్కడైనా చూడొచ్చు. లేదు అంటే ఈ కన్నడ సినిమానే మఫ్తీని పతుతల అని చెప్పి సింబు ఆల్రెడీ రీమేక్ చేశారు, అది తెలుగు వర్షన్ అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమ్ అవుతుంది. బట్ మఫ్తీ ఉన్నంత ఊపు పతుతలలో అయితే ఉండదు. మఫ్తీ ఇంటర్వెల్ దగ్గర మొదలైద్ది భయ్య భైరతి రణగల్ ఎంట్రీ. అక్కడి నుంచి అసలు ఎవడైనా అసలు ఆ ఊరంతా ఎందుకు ఈయన కంట్రోల్లో ఉంది, వాళ్ళ చెల్లి ఎందుకు ఈయనతో మాట్లాడట్లేదు, సీఎం లాంటి వాళ్ళు కూడా ఈయన ఎందుకు టార్గెట్ చేశారు, పోలీసులు కూడా స్పెషల్ టాస్క్, అండ్ మెయిన్ గా అక్కడ జరిగే మైనింగ్ ఎందుకు ఆయన కంట్రోల్లోనే ఉంటుంది, గవర్నమెంట్ ప్రైవేట్ కి ఎందుకు ఇవ్వట్లా, మొత్తం ఈ అన్ని క్వశ్చన్ మార్క్స్ కి భైరతి రణగల్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ ఆన్సర్. మనం వెంటనే స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ సినిమా స్టార్టింగ్ లోనే ఒక ఫైర్ ఇంజిన్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఫైర్ ఇంజిన్ వెళ్తే పక్క ఊర్లో ఉన్న మంటలైనా ఆర్పిద్ది, లేదు ఈ ఊర్లో ఉన్న వాళ్ళ దాహమైనా తీర్చుతుంది. అంత కరువులో ఉంది ఆ రణపురం. మన రణగల్ సృష్టించిన ఒక బీభత్సం వల్ల ఆ ఊరికి నీరు తగ్గుతుంది, కానీ అలానే 21 years జైల్లో ఉండాల్సి వస్తుంది. ఒక లాయర్ గా బయటకు వచ్చిన రణగల్కి ఆ ఊరి సమస్యలో వాటర్ ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయని తెలుస్తుంది. లిటరల్లీ 40 minutes ఫ్యాక్టరీ, లేబర్, మన లాయర్ అయిన రణగల్ వీళ్ళ చుట్టూనే తిరుగుద్ది. స్టోరీ ఎటు ఊపందుకో. లిటరల్ గా నేను మఫ్తీ సినిమా చూశాక మాస్ మూవ్మెంట్ ఎప్పుడు వస్తుంది, ఎలివేషన్ ఎప్పుడు పడుతుంది అనుకుంటాం. బట్ క్యారెక్టర్ స్టెప్ బై స్టెప్ అలా పెరుక్కుంటే వెళ్ళాలి కదా, మనం ఓపిక్ గా వెయిట్ చేయాలి. నాలాంటి వాడి కంటే ఓపిక కాస్త తక్కువ కాబట్టి ఫస్ట్ 40 minutes అయితే ఏంటి ఎలివేషన్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేశాను. ఆఫ్టర్ 40 minutes బీభత్సం స్టార్ట్స్ అనమాట. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి ఇంకా అలా 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 సీఎం అలానే ఇంకా హై లెవెల్ ఉన్న వాళ్ళని కూడా కదిలించే రేంజ్కి మన రణగల్ ఎలా ఎదిగాడు అన్నది పాయింట్. ఈ సినిమాలో బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే సినిమా స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు ఎటువంటి ల్యాగ్ అలానే ఎటువంటి డీవియేషన్ ఉండదు. మన తెలుగు సినిమాల్లో మనం న్యాచురల్గా చూస్తాం కదా, లవ్ ట్రాక్ పెట్టేసి క్లమ్జీ సాంగ్స్ సడన్ గా వచ్చేసి అలాంటివి ఏమి ఉండవు, అన్ని సిచ్యువేషనల్ సాంగ్స్ ఉంటాయి. లవ్ ట్రాక్ ఉన్నా అరే ఏంట్రా ఈయన ఏజ్కి అమ్మాయికి లవ్ ట్రాక్ అవసరమా అలా ఫీలింగ్ రాకుండా నార్మల్గా ఓకే ఈ అమ్మాయి అంటే మనకి ఇష్టం అన్నట్టు ఉంటుంది, కానీ మంచి రొమాంటిక్ గా అయితే స్టఫ్ ఏం పెట్టలేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఈ మధ్య రవి బాస్రూర్ మ్యూజిక్ అంతా సినిమా తగ్గట్టే ఉంటుంది కానీ అంత ఊపి ఎక్కిట్లా. మరి మనం తెలుగు సినిమాలు ఎక్కువ చూసేసాం కదా, మరి ఏమో నాకు తెలియదు, మనకి అనిరుద్ధ్, తమన్ వీళ్ళ మ్యూజిక్ అంతా ఒక ఊపిస్తుంది. మేబీ అందుకేనేమో కొన్ని మాస్ సీన్స్ లో ఇంకొద్దిగా గట్టిగా పడాలన్న బీజియం అనిపిస్తుంది. అండ్ ఎక్కడ స్పీడ్ గా అయితే ఉండదు మూవీ, అంటే లైక్ ఫైటింగ్స్ వచ్చినా లేదంటే కౌంటర్ అటాక్స్ ఇచ్చినా కెమెరా వర్క్ అయితే స్పీడ్ గా ఉండదు, అలా ఆరామ్సే పోతా ఉంటది. అది మాత్రం నెగిటివ్. మేబీ మన తెలుగు ఆడియన్స్ కి సినిమా అయితే కొద్దిగా రొటీన్ గా అనిపించవచ్చు. బట్ బాలకృష్ణ చూశారు, చిరంజీవిని చూశారు, అలానే శివన్నని ఈ రోల్లో మనం మేబీ ఫస్ట్ టైం చూస్తున్నాము తెలుగు డబ్బింగ్ లో, ఎంజాయ్ చేయొచ్చు కదా. మరీ మాస్ మూవీ ఓటీటీ కోసం ఎదురు చూసి ఏం చేస్తారు గురు, థియేటర్ లో చూడండి. మరి సినిమా చూడొచ్చా లేదా అంటే ఇట్స్ అప్ టు యూ, ప్యూర్లీ నా ఒపీనియన్ మాత్రమే. సినిమా చూసాక మీ ఒపీనియన్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, లైక్ చేయండి. ఫర్దర్ గా మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాను భయ్యా. సుయోధన, మన తక్షణ కర్తవ్యము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యటము, అలానే పక్కనున్న గంటని కూడా కొట్టుము.